ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఈరోజు బొప్పాయిలోకి అయితే వచ్చాము. ఈరోజు మన బొప్పాయి ఎలా ఉంది ఏందనేది ఒకసారి చూస్తే మనకు కూడా కొద్దిగా హ్యాపీగా నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా ఉంటుందని ఇప్పుడే అయితే వచ్చాము. చూద్దాం రండి ఎలా ఉందో ఏంటో. చాలా డేస్ అయిందనమాట మనం వచ్చి కూడా బొప్పాయిలోకి. సో ఈ విధంగా అయితే చూడండి మనం ఎంత పిందులు వేసున్నాయి చూడండి. సో ప్రజెంట్ ఇలాగైతే ఉంది. ఇంకా క్లియర్గా చూద్దాము అట్లా ముందుకెళ్ళి ఏంటి అనేది. ఈ విధంగా ఇంకా పిందులు అయితే వస్తున్నాయి అన్నమాట మన దానికి. సో ఈ విధంగా అయితే ఉంది. ఈ పండాకులు అనేది అయితే ఎక్కువ వస్తూ ఉన్నాయి అన్నమాట. అందులో కొద్దిగా వర్షం పడుతుంది కాబట్టి వాటర్ ప్రభావం వల్ల కూడా ఇవి ఇలాగ వస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా వస్తూ ఉన్నాయి. ఇంక ఎంత ఎప్పటికి వస్తాయి మళ్ళీ ఎందుకురా తాగిన ప్రతిసారి అన్నా నీకోసం ఏమైనా చేస్తా అన్నా నీకోసం ఏమైనా చేస్తా అంటావు. ఏందో ఇవన్నీ వస్తే కానీ మనకి దిగుబడికి రాదన్నమాట బొప్పాయి. ప్రస్తుతానికి మన బొప్పాయి చెట్లు అయితే బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇవి ఇంకా కొద్ది రోజులు పడతాయి అన్నమాట రావడానికి కూడా. ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి ఆడాడ. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవగాహనతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావా? అందుకుంటే ఆడాడ 3 కాయలు 4 కాయలు ఇవన్నీ ఫస్ట్ దిగుబడికి వస్తాయి అన్నమాట. సో చెట్లు అయితే బాగా ఉన్నాయి. మంచి స్ప్రేలు మందులు వాడుతున్నాం కాబట్టి ప్రస్తుతం బొప్పాయి అయితే బాగానే ఉంది. ఇవి అంతా విడుపులు వేసినట్టు కాబట్టి ఇంకా ఇవి ఇప్పుడు పూతలు వేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవి రావడానికి ఇంకా టైం పడుతుంది కొద్దిగా. ప్రస్తుతానికైతే బొప్పాయి బాగానే ఉంది. ఈ విధంగా ఇంకా వస్తూ ఉన్నాయి పూత. వెనకేసినట్టు వెనకగానే వస్తూ ఉన్నాయి. ముందు వేసినట్టు ముందుగా కాయలు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంది మంది. అందులో వర్షం పడింది మనకి కొద్దిగా సేఫ్. ఇంకొక 4-5 రోజులు మనమేమి వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత సోలార్ సిస్టమ్ తీసినా కూడా ఈ కోతులు అనేది అయితే దూకొచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఈ పెద్ద సమస్య అయిపోయినాయి మనకి. ప్రతిసారి రావడం, రోజు చుట్టూ తిరుక్కోవడం, కోతులు గీతలు ఏమన్నా వచ్చాయా అయ్యింది అని ఈ సమస్యతోనే మనకు పోతుందన్నమాట. వర్షం అయితే బాగా పడుంది మనకి ఫుల్గానే. నీళ్ళు గీళ్ళు చూస్తూ ఉంటే ఈ ముందుగా వేసినట్టు కాబట్టి ఇవన్నీ మనకి బాగానే వచ్చున్నాయి. ఈ లేట్గా వేసినట్టు ఎంత లేట్గా ఉన్నా కనీసం ఇవన్నా వస్తే మనం పెట్టిన ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు పెట్టుబడి అన్నా వస్తుందా లేదా అనే భయంతో ఇదొక టెన్షన్ అన్నమాట. బతికిచ్చిన దాకా ఒక టెన్షను, బతికిన తర్వాత ఇంకొక టెన్షను. సో టెన్షన్ అయితే కామన్ అయిపోయింది మనకి. చూడాల ఎలా ఉందో ఏంటో మన సిచ్యువేషన్. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉండదు. కొద్ది రోజులకు తెలిసిపోద్ది. సో మన అప్డేట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. దయచేసి నన్ను మాట్లాడించకండి సార్. చాలాసేపటి నుంచి ఉగ్గబట్టుకొని ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. రైతుల్ని ఆదరించండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు. సో అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ అండ్ బాయ్.